నిత్యావసర ధరలలో కోడిగుడ్డు కూడా ఒక నిత్యావసరమే. ఈ కోడిగుడ్డు ధరలు పెరుగుతా ఉంటాయి, తగ్గుతా ఉంటాయి. ఎందుకంటే ఇది చాలామంది నాన్ వెజ్ కాదు, వెజ్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. వెజ్ ప్రియులు కూడా గుడ్డుని ఇష్టపడతారు. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎన్సీసీ కూడా చెప్తా ఉంటుంది, డైలీ గుడ్డుని తినండి, శక్తిని పెంచండి అని. ఇటువంటి నేపథ్యంలో గుడ్ల ధర హెచ్చు తగ్గులు అనేది సహజం. అలాగే పౌల్ట్రీ యాజమాన్యం కూడా పెరిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. తగ్గినప్పుడు మాత్రం నష్టాల్లోకి వెళ్ళిపోతుంది పౌల్ట్రీ వ్యవస్థ అంటారు. ఇప్పుడు మొన్నటి వరకు ₹8 వరకు వెళ్ళింది ఒక కోడిగుడ్డు ధర. ఇప్పుడు మళ్ళీ హఠాత్తుగా ₹8 నుంచి మొన్న ఒకసారి ₹6కి వచ్చింది, ₹6.30కి వచ్చింది. ఇప్పుడు ₹5.05కి వచ్చిందంట. దాదాపుగా ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే మూడేళ్ల క్రితం, దాదాపు ఒక 3 years బ్యాక్ అనమాట, 1.30 అంటే 1,30,00,000 సంఖ్యలో కోళ్ళు ఉండేవి. 1,00,00,000కి పైగా గుడ్లు కూడా ఉత్పత్తి అయ్యేవి రోజుకి, ఓన్లీ గోదావరి జిల్లాలో. అలాంటిది ఇప్పుడు ఈ 1,00,00,000 గుడ్ల ఉత్పత్తిలో దాదాపు ఒక 70 లక్షల గుడ్ల ఉత్పత్తి అయితే తగ్గిపోయిందంట గతానికి ఇప్పటికి. అదే నేపథ్యంలో విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి గుడ్లు ఇక్కడి నుంచి, ఓన్లీ గోదావరి జిల్లాల నుంచి. తెలంగాణ ఇవన్నీ పక్కన పెడితే ఓన్లీ గోదావరి జిల్లా. దాంతో ఏమవుతుందంటే క్రైటీరియా పెరుగుతోంది. గుడ్లు తినేవాళ్ళ సంఖ్య పెరిగింది, గుడ్లు ఉత్పత్తి తగ్గింది, అలాగే విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వడం పెరిగింది. ఎప్పుడైతే ఈ ఉత్పత్తి ఆగిందో ఆటోమేటిక్గా ఇక్కడ వినియోగదారుల సంఖ్య కూడా తగ్గితే ఆటోమేటిక్గా గుడ్ల ధర అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. కాకపోతే ఇది భారీ నష్టం పౌల్ట్రీ యాజమాన్యానికి అనేది ఒకటి. ఎందుకంటే ఆ గుడ్లు అలా ఎక్కువ రోజులు నిల్వ కూడా పెట్టుకోలేరు, ఇమీడియట్గా బయటికి పంపించేయాలి. లేదంటే ఆ గుడ్లు పాడైపోతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకొని అమ్ముకుందామంటే కుదరదు, అవి పాడైపోతే తర్వాత తీసుకెళ్లి బూడిదలో పారబోసుకోవడం. అందుకే ఆ కోళ్ల రైతు సంఘాలు కూడా ఆందోళన చెందుతున్నాయి. ఏది ఏమైనా గతంతో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ దాదాపుగా ఒక 70 పైసల వరకు గుడ్డు ధర తగ్గింది అనేది తాజాగా చెప్తున్నమాట.